నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎంపీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర నర్సయ్య గౌడ్ గారు మనతో ఉన్నారు. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై వారి అభిప్రాయం తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సతీష్. సార్, ఉద్యమంలో మీరు చాలా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో ఎంపీగా కూడా మంచి బాధ్యతలు కూడా స్వీకరించారు. ఇప్పుడు అనతి కాలంలోనే బీజేపీలో మీరు ఉపాధ్యక్ష పదవి మీరు సాధించారు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ జర్నీ? మీ అందరికి తెలుసు కదా సతీష్, నాకు పాలిటిక్స్ అనేది వ్యసనం కాదు, బాధ్యత. ఓకే. అంతో ఇంతో సమాజానికి మేలు చేయాలి. నాది ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా. అందరూ ఆర్థికంగా ఎదగాలి. దాని కొరకు ఈ రాజకీయ పదవి కానీ రాజకీయ బాధ్యత కానీ ఉపయోగపడాలి. నాకు తెలిసినంత వరకు నేనైతే అనుకున్న దాంట్లో 5% కూడా సక్సెస్ కాలేదు. అంటే నా లక్ష్యంలో. మీ లక్ష్యంలో అంటే నేను ఎంపీ కావటం లక్ష్యం, రాజకీయంలో రాణించటం లక్ష్యం కాదు. నేను అనుకున్న లక్ష్యంలో 10% కూడా సాధించలేకపోయాను. అందుకొరకు మున్ముందు సాధించగలనని నమ్మకంతో ప్రయత్నం చేస్తున్నా. పార్టీలో ఇమ్మడగలిగే పరిస్థితి ఉన్నది, ఎందుకంటే చాలా ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక హైరార్కీ ఉంటుంది. చాలా తొందరలోనే మీరు ఉపాధ్యక్ష పదవి దాంట్లో వచ్చింది, పదాధికారులు అవంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. అలవాటు పడ్డారా? బాగుందా ఇప్పుడు? నేను ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా పార్టీ, ఏ పార్టీ అయినా కూడా, టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ, పార్టీకి సిస్టమ్ ఉంటుంది, మనం పార్టీ కాదు. ఓకే. ఫస్ట్ ఫండమెంటల్ ఏంటంటే పార్టీలో మనం ఇవ్వడాలి. నెంబర్ 2, మనకున్న అభిప్రాయం పార్టీ వేదికలో అవసరమైతే పార్టీని కూడా మార్చవచ్చు, ప్రొవైడెడ్ అది పార్టీకి ఉపయోగపడితే, ప్రజలకు ఉపయోగపడితే. అంతేగాని సమస్య ఎప్పుడు వస్తుందంటే పార్టీని నాలా కావాలి అనుకుంటే అక్కడ సమస్య వస్తుంది. సెకండ్ ఏంటంటే నాకు రాజకీయ లక్ష్యం కంటే సామాజిక లక్ష్యం ఎక్కువ ఉంది కాబట్టి సమస్య లేదు. సార్, మీరు ఒక మాట చెప్పారు, పార్టీ లక్ష్యము మన లక్ష్యం పార్టీకి పోయొద్దని. కానీ రీసెంట్గా ఒక ఇష్యూ, ప్రధానమంత్రితో జరిగిన ఎంపీల సమావేశం సంబంధించిన ఇష్యూలో ఆయన క్లాస్ స్పీకర్ అని, తెలంగాణ రాష్ట్రంలో అధికారం లక్ష్యంగా పనిచేయట్లేదని, ఓవైసీ లాంటి వ్యక్తి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు, మీరు ఉండట్లేరని కూడా పెద్ద ఎత్తున ఆ అంశం బయటకు వచ్చింది. దానిపై కిషన్ రెడ్డి కూడా మాట్లాడారు. నిజంగా కొందరు పార్టీ విధానం నచ్చకనా, లేకపోతే పార్టీ విధానాన్ని అర్థం చేసుకోకపోవడమా? తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది అసలు? ఇతరుల గురించి నేను కామెంట్ చేయలేను. ఆ మీటింగ్లో నేను లేను. మీటింగ్లో ప్రధానమంత్రి ఏమన్నారో, ఎంపీలు ఏం చెప్పారో నాకు సంబంధించిన అంశం కాదు. మాకంటే ఎక్కువ నారద మహర్షులు మీకు తెలవాలి. అందుకొరకు డెఫినెట్లీ యూ నో బెటర్. సార్, అంటే నేనేమంటాను సార్, ఓవరాల్గా ఆ పాయింట్ ఏంటంటే దాని ప్రకారం తెలంగాణలో అధికారంలో రావడానికి స్కోప్ ఉంది. 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఆ విధంగా ఇక్కడ పనిచేయడం లేదు. కరడు కట్టిన లాంటి ఒక రాష్ట్రంలో అక్కడ అధికారంలోకి వస్తుంటే, తెలంగాణలో మాత్రం రాష్ట్ర నాయకత్వము, కొంతమంది నేతల మధ్య సమన్వయ లోపము ఇబ్బందికరం అవుతుంది. దీన్ని మార్చుకోవాలనే సందర్భాన్ని ఒకవేళ మీరు ఓవరాల్గా చెప్తే ఏం చెప్తారు? ఒక్కటి మాత్రం నాకు నమ్మకం ఉంది. ప్రజలు, నేను ఎప్పుడు చెప్తా, ఇప్పుడు కాదు, బహిరంగంగానే చెప్తాను, ప్రజలు బీజేపీని ఆల్టర్నేటివ్గా అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఓకే. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ ప్రజలకు మన మీద ఇంత పూర్తి స్థాయిలో నమ్మకం కలగట్లేదు, అది కూడా వాస్తవం, ఓపెన్గా చెప్తాను. ఓకే. నమ్మకం కలిగించినోడు ఖచ్చితంగా బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది క్యాడర్ బేస్డ్ పార్టీ. లీడర్లతో క్యాడర్ కాదు, క్యాడర్ల నుంచి లీడర్లు పుడతారు. అందుకొరకు అది పెద్ద సమస్య కాదు. మధ్యలో ఏమన్నా భేదాభిప్రాయాలు ఉంటే అంతర్గతం కూర్చొని పెద్ద సాధించుకుంటాం. కానీ అంతిమంగా రాష్ట్ర భవిష్యత్తే మనకు లక్ష్యం, రాష్ట్ర ప్రజల సంక్షేమం అండ్ రాష్ట్రం డెవలప్మెంటే మన లక్ష్యంగా పనిచేస్తే 100% తెలంగాణ ప్రజలు బీజేపీని అసెంబ్లీలో, ఎట్లాగో మోడీ గారు మళ్ళీ 4వ వస్తారు, మనం చేయాల్సిన అవసరం ఏం లేదు, ఖరాబ్ చేయకుండా చాలు. మోడీ గారు ఎట్లాగో వస్తారు, మనం వస్తామా లేదా అనేది క్వశ్చన్. ప్రజలు మాత్రం మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ లోపము ఎప్పుడు సరిదిద్దే అవకాశం ఉంటుంది సార్? ఎందుకంటే
అధిష్టానం ఫోకస్ పెట్టింది. అలాగే కొంతమంది నేతలు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వంలో పని చేయించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలమైన నేతలు ఉన్నారు. సో వారిపై మాత్రం ఫోకస్ ఉండేలాగా అధిష్టానం సీరియస్ కాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు కూడా కొంతమంది సహకరించట్లేదు, మీటింగ్ రావట్లేదు అనే అంశం కూడా వస్తుంది. నిజమేనా? ఇతర అంశాలు నేను చెప్పలేను, కానీ ఒక్కటి మాత్రం నాకు ఒక కళ ఉంది. 50 సంవత్సరాలు కాంగ్రెస్ చూశారు. అవును. 2 సంవత్సరాలనే మా రేవంత్ రెడ్డి గారు మాకు ఎంత సినిమా చూపెడుతున్నారో, అందరితో ఫుట్బాల్ ఆడుకుంటున్నారో తెలుసు, మీ అందరికీ తెలుసు. ఒక్కసారి బీజేపీ మార్క్ ప్రభుత్వం వస్తే అన్ని వర్గాలకు సమన్వయం దక్కుద్దని నా యొక్క ఆకాంక్ష. అందుకొరకు పార్టీలో ఉన్నటువంటి సామాన్య బూత్ అధ్యక్షుడి నుంచి టాప్ లెవెల్ వరకు అందరం కలిసికట్టుగా ఒకటే లక్ష్యం, వ్యక్తిగత లక్ష్యం కాకుండా బీజేపీ ప్రజల ఆకాంక్ష బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయాలనేదే నా యొక్క కోరిక, నా యొక్క ఆలోచన, నా యొక్క విజ్ఞప్తి కూడా. ఆ ఒక్క ఛాన్స్ ఇస్తే, తెలంగాణ బీజేపీకి ఒక ఛాన్స్ ఇస్తే, ప్రజలకు బీజేపీ సర్కార్ అధికారంలోకి వస్తే ఏం చేస్తే తెలంగాణకు ఇచ్చేదేంటి? 100% మారుతుంది, ఆ నమ్మకం ఉంది. ఫస్ట్ విద్యా వైద్యం అనేది ప్రధానం. ఈరోజు మధ్యతరగతి కానీ, లోవర్ మిడిల్ క్లాస్ కానీ, పూర్ పీపుల్ కానీ ప్రధాన సమస్య విద్యా వైద్యం. మీరు ఒక్కటి గమనించావా సతీష్? ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది కదా తెలంగాణ వచ్చి. హైదరాబాద్లో ఒక్క హాస్పిటల్ కట్టారా? 4 హాస్పిటల్ కడుతున్నారు కదా సార్. కడుతూనే ఉన్నారు కదా. మరి ఈ లోపల రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్నారు, సెక్రటరీ కట్టారు, కమాండ్ అండ్ కంట్రోల్ కట్టారు, కలెక్టరేట్ భవనాలు కట్టారు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కట్టారు. ఒక్క హాస్పిటల్ అని కట్టారా? ఓకే, డిఫరెన్స్ అర్థం చేసుకో. ఈరోజు దాదాపు 30-40% స్కూల్స్లో టాయిలెట్స్ లేవు. ఇది దుస్థితి. ఎందుకు నేను డాక్టర్గా చెప్తున్నా కదా, రోజు సార్ 7 లక్షల బిల్లు అయింది, 8 లక్షల బిల్లు అయింది, 34 లక్షల బిల్లు అయింది సార్. ఆ బాధలు పడేటోళ్ళకి తెలుస్తుంది. అది ఆ మార్క్ అనేది 100% బీజేపీ వస్తే బెటర్ గవర్నెన్స్ ఉంటుంది, కరప్షన్ మినిమల్ ఉంటుంది, అది జీరో ఉంటుంది. సార్, జాతీయ ఉపాధి హామీ పథకం పేరు విషయంలో మాత్రం పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతుంది. కాంగ్రెస్తో పాటు చాలామంది కూడా విమర్శిస్తున్నారు. మహాత్మా గాంధీ పేరును ఎందుకు మారుస్తున్నారు? ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని కూడా విపక్షాలు అంటున్నాయి. ఏం చెప్తారు సార్? చూడు, మహాత్మా గాంధీ అనేది మహాత్మా, ఆయన పేరు మీద అనేక పథకాలు ఉన్నాయి. వాటిని గౌరవం ఎలాంటి తగ్గించే అవకాశం లేదు. ఒక్కొక్క పథకానికి కాలానుగుణంగా మార్పులు ఉంటాయి కదా. ఇప్పుడు ఒకప్పుడు మేము ధోతి కట్టుకొని తిరిగేది, పాయింట్ షర్టు. తర్వాత ఈరోజు కెమెరాలు చూడరాదు, ఇదే మన కాలంలో చూసాం కదా. ఓబీ వ్యాన్లు వేసుకొని పెద్ద పెద్ద వ్యాన్లు వేసుకొని వచ్చేది. ఇప్పుడు సెల్ ఫోన్తోనే లైవ్ ఇస్తున్నాం. ఓకే, టైంను బట్టి ఈరోజు ఏంటంటే గ్రామాల్లో ఉపాధి సమస్య కంటే ఎక్కువ అందుబాటులో ఉన్న వాళ్ళ సమస్య ఎక్కువ ఉన్నది. ప్రత్యేకించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నాట్లు పెట్టాలన్నా, హమాలీలన్నా, ఈవెన్ పాలు పిండాలన్నా, ఇల్లు కట్టాలన్నా, రోడ్డు వేయాలన్నా మాకు యూపీ, బీహారు, జార్ఖండ్ నుంచి వస్తే తప్పితే మన దగ్గర ఉందా? ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడన్నా ఒక్క ఇంట్లో కూడా తెలంగాణ వాళ్ళు మన దగ్గర ఉన్నారా? ఎక్కువ శాతం మైగ్రెంట్ లేబర్ వస్తుంది. ఎందుకంటే టైప్ ఆఫ్ వర్క్ కూడా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇంకోటి, రైతులకు ఏ సమస్య అయిపోయిందంటే, చాలామంది నువ్వు రైతు బిడ్డ అయితే తెలుస్తుంది, చిన్న రైతు, పెద్ద రైతు, మధ్యతరగతి రైతు అయితే అసలు ఊర్లలో నాట్లు పెట్టడానికి కనీసం కోతల కంటే మిషన్లు వచ్చాయి, నాట్లకి ఇంకా సరిగ్గా రాలేదు. పత్తి ఏరాలంటే మనిషి కావాల్సిందే, వేరుశనగలు దుయ్యాలంటే కావాల్సిందే, దొరకట్లేరు. అందుకొరకు దీన్ని ఏమి డైల్యూట్ చేయట్లేదు. ఇంకా బడ్జెట్ ఎక్కువ పెంచారు. డెఫినెట్లీ గాంధీ పేరు మీద, గాంధీ రోజు నువ్వు వాడుకునే రూపాయి మీదనే ఉన్నాడు గాంధీ. పథకం పేరు మీద ఉంటే నష్టమేం లేదంటారు. పథకము గాంధీకి వేలాది పథకాలు గాంధీ పేరు మీద ఉన్నాయి, అది పెద్ద సమస్య కాదు.
కాలాన్ని బట్టి మార్పులు చెందుతున్నారు అంతే. కానీ కొన్ని దాంట్లో కూడా కొన్ని మార్పు చేర్పులు బడ్జెట్ విషయంలో రాష్ట్రాలకు ఇచ్చారు. అలాగే లిమిటెడ్గా ఇన్ని రోజులకు ఈ టైంలో చేస్తేనే తప్పకుండా ఇస్తాం తప్ప వేరే టైంలో చేస్తే మాత్రం ఇవ్వం, మీరే భరించాలి. 60% 40% అని ఈసారి తీసుకొచ్చారు. సో దర్ టూ థింగ్స్ మీరు గమనించాలి. ఒకటి ఏంటంటే వ్యవసాయ టైంలో పెడితే చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఓకే, ఇది వాస్తవం. మీరు రైతుని అడగండి, ఏ రైతునైనా అడగండి. ఎందుకంటే అక్కడ ఒకవైపు లేబర్ అవైలబుల్ లేరు, అటు పంట గిట్టుబాటు ధర లేదు, లేదా చాలా సందర్భాల్లో లేబర్కు ఏదైతే ఛార్జెస్ ఉంటాయో అవే 50% ఆ పంట వెళ్ళిపోతున్నారు. అందుకొరకు ఇది పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ఇక అపోజిషన్ పార్టీ ఏదో రాద్ధాంతం చేయడానికి చేస్తుంది, కానీ ఇది ప్రజలు హర్షించే మార్పు అని నేను అనుకుంటాను. అది పథకాన్ని అయితే భవిష్యత్తులో కంటిన్యూ చేస్తారా, మెల్లమెల్లగా దాన్ని నిర్వీర్యం చేసేలాగా? ఇగో చూడు సతీష్, ఒకటి ఈ డబ్బులు ఎవరు జవులకల్లి ఇవ్వట్లేరు, మన డబ్బులే. అవును, ఈ రాహుల్ గాంధీ జవులకల్లి ఇవ్వట్లేడు, లేకుంటే ప్రియాంక గాంధీ జవులకల్లి ఇవ్వట్లేదు, రేవంత్ రెడ్డి జవులకల్లి ఇవ్వట్లేదు. ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడాలి. దట్ ఈస్ ద బాటమ్ లైన్. అర్థం చేసుకో, దట్ ఈస్ ద బాటమ్ లైన్. అండ్ మోడీ గారికి ఏమో 100 కోట్ల ఆస్తులు ఏం లేవు. మోడీ గారి తీసుకుపోయి ఏదో విల్లాలు కట్టుకొని ఫామ్ హౌజులు కట్టుకొని ఆయన ఏమి జల్సాలు చేయట్లేడు. మోడీ గారు ఏం చేసినా కూడా ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయటమే ఆయన లక్ష్యం. సార్, కేరళ విషయానికి వద్దాం ఒక మాటలో. కేరళలో ఆ కమ్యూనిస్టు కోటలో బద్దలు కొట్టేలాగా బీజేపీ అక్కడ ఎన్డీఏ మాత్రం ఏకంగా ఒక మున్సిపల్ కార్పొరేషన్నే కైవసం సాధించింది. ఏంది అది, ఏం జరిగింది అక్కడ, దాని ప్రభావం ఏంటి అసలు? మీరు గమనిస్తే ఏంటంటే ఎక్కడ అరాచకం ఎక్కువ ఉంటుందో అక్కడ బీజేపీ ఉంటుంది, ఎక్కడ ఎక్కువ హింస ఉంటుందో అక్కడ బీజేపీ కార్యకర్తలు ఎక్కువ ప్రతిఘటిస్తారు. ఈవెన్ నేను తెలంగాణ చూసుకుంటా లేదు, తెలంగాణ మీకు గుర్తులేదు, ఒకప్పుడు జనసంఘ్ బీజేపీ కొద్దిగా ఉంటాయి మూమెంట్స్, లెఫ్ట్ మూమెంట్స్, హింసా రాజకీయాలు ఎక్కువ ఉన్నప్పుడు బీజేపీ బలంగా ఉండే. ఓకే, మీకు గుర్తుందా లేదా? యూనివర్సిటీ రాజకీయాలు కానీ, స్కూల్ రాజకీయాలు కానీ, హింసా రాజకీయాల్లో కానీ, దాన్ని వ్యతిరేకించడంలో కానీ బీజేపీ బలంగా ఉండే. ఏమవుతుందంటే బీజేపీ బలంగా ఎప్పుడవుతుందంటే దానికి సిద్ధాంతంగా వ్యతిరేకంగా ఉన్న ఆర్గనైజేషన్ బలంగా ఉంటే అది బలంగా అవుతుంది. సేమ్ థింగ్ వెస్ట్ బెంగాల్ అయింది కదా. ఓకే, ఒకసారి వెస్ట్ బెంగాల్ కంచుకోట కదా, ఈరోజు సిపిఎం నామరూపాలు లేకుండా అయిపోయింది. ఇప్పుడు మమతా వర్సెస్ బీజేపీ అయిపోయింది. సో రేపు కేరళ కూడా అదే జరగబోతుంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ లైన్ ఏంటి? వందే మాత్రం తీసుకొచ్చి భావోద్వేగాలు రెచ్చగొట్టి అక్కడ అధికారం సాధించడానికి ఒక కుట్ర బీజేపీ చేస్తుందంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఇక చూడు, మనిషి అనే వ్యక్తే భావోద్వేగంతో జీవిస్తాడు. ఈ సామాజిక జీవి, అవునా కదా? ప్రేమ, అనురాగం, మనిషి సంఘజీవి కదా, మన జంతువులం కాదు కదా. దేశాన్ని ప్రేమించటం, జాతీయ గీతాన్ని ప్రేమించటం, తల్లిదండ్రుల్ని ప్రేమించటం, మన పూర్వీకుల్ని ప్రేమించటం, అది మన కల్చర్లో భాగం కదా సతీష్. ఓకే, ఓన్లీ పశువులకు మనుషులకు తేడా ఏంది? ఈవెన్ పశువులకు కూడా భావోద్వేగం ఉంటుంది కదా. పిల్లలు అంటే పశువులకు ఉండదా? ఈవెన్ మీరు చూసుకోండి, వుల్స్ ఏదైతే ఉంటే తోడేళ్ళు, వాళ్ళ తల్లిదండ్రుల్ని ముసలాగా అయిపోయినాక తోడేళ్ళు కాపాడుకుంటాయి. పశువులకే, జంతువులకే ప్రేమ ఉన్నప్పుడు మనుషులకు సహజంగా. కానీ ఇక్కడ భావోద్వేగ రాజకీయాలు చేస్తున్నారని సమస్య. నేను చెప్పేది అదే కదా. ఇండియా ఆర్ ఎనీ కంట్రీ ఈస్ బిల్ట్ ఆన్ ద హిస్టరీ. ఓకే, భావోద్వేగం, ఇప్పుడు కుటుంబం అనే ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది? ప్రేమ, అనురాగం ఉంటేనే కదా, లేకుంటే కుటుంబం ఇచ్చింది కాదు. దేశం అంటే ఎప్పుడు ఉంటుంది? వాట్ ఈస్ కంట్రీ? కలిసి ఉన్నప్పుడు ఒక ఫీలింగ్ కానీ భావోద్వేగం ఉంటేనే కదా. ఎస్, దిస్ ఇస్ మై కంట్రీ, ఇది నా దేశము అనే ఫీలింగ్ లేకుంటే దేశం ఎక్కడ ఉంటుంది? నువ్వు తెలుగోడు అవుతుంది, నువ్వు తెలంగాణోడు అవుతుంది, లేకుంటే మరాఠోడు ఒకటి కాదు. దేశం అనే ఫీలింగ్, భారత మాత అనే ఫీలింగ్ ఉంటేనే కదా నువ్వు దేశం గురించి మాట్లాడేది. అందుకొరకు
దాన్ని భావోద్వేగం కాదు. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈవెన్ టీఎంసీ నాయకులు కొందరు మా డాక్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ దరిద్రం ఎప్పుడు పోతుందా చూస్తున్నాం డాక్టర్ సాబ్ అంటారు మా బెంగాల్లో ఉన్న డాక్టర్లు. ఓకే. ఎందుకంటే అక్కడ అరాచక శక్తిగా ఉంది. అసలు పార్టీని క్రిటిసైజ్ చేసి డాక్టర్లు కూడా ప్రాక్టీస్ చేయలేరు. కానీ ఓటింగ్ పరంగా గెలుస్తుంది కదా సార్. ఓటింగ్ అంతా గుండా మీకు చూస్తున్నావా, అంతా బాంబులు, పిస్టర్లు, ఇళ్ళు తరగబెట్టటాలు. దెర్ ఈస్ నథింగ్ లైక్ ఎ డెమోక్రసీ ఇన్ వెస్ట్ బెంగాల్. ఈరోజు బీజేపీ ఉంది కాబట్టి అంతో ఇంతో ఫైట్ చేస్తుంది. ఒకప్పుడు అది వెస్ట్ బెంగాల్లో సిపిఎం చేసింది, దాన్ని మమతా మార్చుకుంది. ఎట్లయిపోయిందంటే వెస్ట్ బెంగాల్లో ప్రజల పని పెనం నుంచి బయటపడ్డట్టు అయింది. దాని నుంచి బయటపడటానికి టీఎంసీని ఆశ్రయిస్తే అంతకంటే ఎక్కువ ఈ మమతా ఖాన్ అయిపోయింది. సో ఆల్టర్నేట్ నెక్స్ట్ బీజేపీ. బీజేపీ ఈజ్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్ అండ్ బీజేపీ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ గవర్నమెంట్. సార్ స్థానిక ఎన్నికల గురించి మాట్లాడుకుందాం సార్. స్థానిక ఎన్నికల్లో 2వ దశ కూడా అయిపోయింది. రిజల్ట్స్ కనుక చూస్తే బలపరిచిన ఒక పార్టీల యొక్క చూస్తే యాజ్ యూజువల్గా అధికార పార్టీకి మెర్జ్ వచ్చింది. సెకండ్ రోల్లో బీఆర్ఎస్ ఉంది. థర్డ్లో చాలా నామమాత్రంగా కొన్ని ఏరియాలు తప్ప బీజేపీ ఆశించినంత ఫలితాలు రాలేదు. ఏ ఎన్నిక జరిగినా బీజేపీ నెక్స్ట్ మేము ఫామ్ చేయబోతున్నాం, మాకు సీట్లు పెరగబోతున్నాయన్న బీజేపీ స్థానిక ఎన్నికల ఫలితాలను ఎట్లా విశ్లేషిస్తారు సార్? నెంబర్ 1 సతీష్ ఏంటంటే స్థానిక ఎన్నికలకు జనరల్ ఎలక్షన్స్ లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి పొంతన లేదు. నెంబర్ 1. నెంబర్ 2 గతంలో బీజేపీ చాలా సీట్లలో కంటెస్ట్ కూడా చేయకపోయేది. ఈరోజు 40-50% సీట్లలో కంటెస్ట్ చేయటం జరిగింది. 3 స్థానిక ఎన్నికలు ప్రధానంగా దేని మీద అయితే నీకు తెలుసు కదా, నెంబర్ 1 క్యాష్. ఈరోజు క్యాష్ మీ దగ్గర లేదా సార్? మా బీజేపీ వాళ్ళు చాలా బీదోళ్ళు కానీ క్యాష్. నెంబర్ 2 క్యాస్ట్. నెంబర్ 3 క్యాండిడేట్. క్యాండిడేట్ థర్డ్ అవుతారా? థర్డ్ అవుతారు. నువ్వు క్యాష్ లేకుంటే క్యాండిడేట్ ఎంత మంచి అయినా ఎందుకు చేసినావురా భయ్య అని ఊరోళ్ళే అంటారు. ఓకే. ఎందుకురా భయ్ నువ్వు చేసినావు అని ఊరోళ్ళే అంటారు. తర్వాత క్యారెక్టర్, తర్వాత క్యాడర్, ఈ 5 ఫ్యాక్టర్ ఉండాలి. సెకండ్ నెంబర్ 2 నేను ఎందుకు పొంతన లేదు అంటున్నా అంటే నాకు గుర్తు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు 92-95% లోకల్ బాడీస్ వైఎస్ఆర్సీపీ గెలిచింది. అది జడ్పీ చైర్మన్లు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, ఈ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, మున్సిపాలిటీస్ కానీ 95%. తర్వాత ఎన్ని సీట్లు వచ్చినాయి? 11. మరి అదే మన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 85% సీట్లలో 100% జడ్పీ చైర్మన్లు బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ. మరి ఎవరు గెలిచారు? కాంగ్రెస్ గెలిచారు. అందుకొరకు స్థానిక సంస్థలు అనేది లోకల్ క్యాండిడేటు బలము, మంచితనము, క్యాస్ట్ ఫ్యాక్టర్సు, వీటన్నిటి మీద ఆధారపడి ఉంది. దానివల్లనే ఫలితాలు ఉంటాయి. దానికి దీనికి పొందుతుంది. అసెంబ్లీలో ఎట్లా ఉంటుందంటే ఫీలింగ్లో ఏ గవర్నమెంట్ రావాలి, ఓకే, అది జనరల్ ఫీలింగ్ ఉంటుంది. ఏ క్యాండిడేట్ కంటే ఎక్కువ ఏ గవర్నమెంట్ రావాలి. అదే లోక్సభకు వచ్చే వరకు మోడీ కావాలన్నా మోడీ వద్దా, ఈ రెండే ఉంటాయి. ఓన్లీ మోడీ పిఎం కావాలని ఒక బ్యాచ్ ఉంటుంది, మోడీకి వద్దు అనుకునే బ్యాచ్ ఉంటుంది, మధ్యలో ఉండే బ్యాచ్ ఉండదు. సార్ ఇవంటే స్థానిక ఎన్నికలు. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి. మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇలాగే అంటారా, లేకపోతే దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయం సాధిస్తారా? జిహెచ్ఎం అంటే ఎన్నిక పెద్దగా అవుతున్న కొద్దీ మా పాత్ర పెరుగుతుంది. ఒక్కసారి గవర్నమెంట్ వస్తే చూడు, బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో ఒక్కసారి వస్తే మేము చెప్తాం కదా, నేను ఎప్పుడు చెప్తా. అయినా కూడా ఈసారి లోకల్ బాడీ చాలా వచ్చినాయి. ఈవెన్ నా పార్లమెంట్ పరిధిలో ఒకప్పుడు నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు మొత్తం 960లో 10 మంది సర్పంచులు లేరు. 960లో మరి నాకు 30% ఓట్ బ్యాంక్ వచ్చింది. చెప్తున్నా, ఆ ప్రేమ అనేది లోక్సభ అనగానే వేరు, క్యాండిడేట్ బట్టి అక్కడ క్యాండిడేట్ బట్టి లోక్సభ అనగానే మోడీ క్యాండిడేట్ 2 ఫిక్స్ అయిందనుకో. అందుకొరకు దీన్ని అండ్ ఇప్పుడు బెటర్గా పర్ఫార్మెన్స్ ఉంది. ఈవెన్ నిన్న మా వాళ్ళు చెప్పారు, భువనగిరి డిస్టిక్ 2 కాన్స్టిట్యున్సీలే ఆల్రెడీ
23 ఉప సర్పంచులు గెలిచినాం, 180 వార్డు మెంబర్లు, దాదాపు 9 మంది సర్పంచులు. ఓకే. అది కూడా కరువు జిల్లా మాది బీజేపీకి, అవును, ఉమ్మడి నల్గొండ. కమ్యూనిస్టు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభావం దాంట్లోనే ఏంటంటే అది కూడా ఏంటంటే మొత్తము క్యాష్ రాజకీయాలు అయిపోయినాయి కదా, తట్టుకునే పరిస్థితి మా వాళ్ళకి దగ్గర లేక అది కూడా గుడ్ విల్తో వేశారు. నేను చాలా దగ్గర సెకండ్ పొజిషన్ వచ్చారు, అండ్ థర్డ్ పొజిషన్లో గుడ్ మార్జిన్తో వచ్చారు. సార్, అలాంటి భువనగిరిలో, అలాంటి కరూరు జిల్లాలో అక్కడ మరి గత ఎన్నికల్లో మీరు కూడా ఒక మాట చెప్పారు, అక్కడ వికసిస్తుంది కమలం అని చెప్పారు. కానీ ఇప్పటికైనా సాధ్యమవుతుందా, లేకపోతే అది వికసించింది కదా, 5% ఓట్ బ్యాంక్ నుంచి 30% వచ్చారు, ఓటింగ్ పెరిగిపోయింది. మరి 30% నుంచి నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది. ప్రగతి భవన్లో నెక్స్ట్ మేమే కూర్చుంటాం చూడు, నువ్వు కూడా నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రగతి భవన్లో పెట్టాలా ఆఫ్టర్ అసెంబ్లీ. ఓకే. ఈ ఓట్ చోరీ ఏంటి సార్? ఓట్ చోరీ అంటూ మొత్తం రాహుల్ గాంధీ అయితే, కాంగ్రెస్ పార్టీ అయితే మొత్తం సంతకాల సేకరణ, మొత్తం పార్లమెంట్లో ఇదే అంశం వస్తుంది. ఈ ఎస్ఐఆర్ అనే విధానం అయితే మాత్రం ఎవరైతే బీజేపీకి అనుకూలంగా లేని ఓటర్లను మొత్తం తొలగించడానికి ఎస్ఐఆర్ అనేది ఈసీతో కుంభక్కే చేసిన ఒక పెద్ద కుట్ర, స్కామ్ అనేది కాంగ్రెస్ ఆరోపణ. ఆడలేనమ్మా మధ్యలో దరువు అంటారు మా తెలుగులో సామెత. ఈరోజు మరి తెలంగాణలో ఎవరు గెలిచారు? కాంగ్రెస్. మరి ఎవరు కండక్ట్ చేశారు? ఈసీ. మరి బ్యాలెట్ పేపరా లేకుంటే ఈవీఎమా? ఈవీఎం. మరి రాజీనామా చేయాలి కదా. మరి కర్ణాటకలో ఎవరు గెలిచారు? వాళ్ళే. హిమాచల్లో ఎవరు గెలిచారు? మరి 100 ఎంపీలు గెలిచారు కదా, మరి వాళ్ళు కూడా ఓటు చోరీతో గెలిచారా? ఎందుకంటే ఇవన్నీ ఆడలేనమ్మా మద్దలు దరువు అన్నట్లు. ఎక్కడెక్కడ రాహుల్ గాంధీ కాలు పడుతుందో అక్కడక్కడ ఓడిపోవటం అనేది ఖాయం. సెకండ్ ఏంటంటే ఈరోజు మోడీ గారి మీద ఇప్పుడు 12 సంవత్సరాలు, థర్డ్ టర్మ్, ఆల్రెడీ యాంటీ ఇంకంబెన్సీ ఉండాలి. ఉన్నది కదా సార్, ఏదో చాలా గతంతో పోలిస్తే చాలా టైట్గా వచ్చింది. అన్న టైట్ వచ్చింది. ఇట్లాంటి ఏది రిజర్వేషన్ మారుస్తారనే అపవాదం, అంతకుముందు లేకుండా రాదు. కానీ ఈరోజు థర్డ్ టర్మ్ ఆయన మీద నువ్వు కరప్షన్ అలిగేషన్ చేయలేవు, పర్ఫార్మెన్స్ అలిగేషన్ చేయలేవు, ఆస్తులు సంపాదిస్తుండని చేయలేవు, మోడీ గారు ఫామ్ హౌస్లో పడుకుంటుండని చేయలేవు. అందుకొరకు డైవర్షన్, మొత్తం వ్యవస్థనే భంగం చేయడానికి చేసే కుట్ర. సెకండ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఓట్ చోరీ? ఓట్ చోరీ అంటే ఓడిన దగ్గరనే ఓట్ చోరీ కాదు కదా, గెలిచిన దగ్గర కూడా ఓట్ చోరీ కావాలి కదా. దాన్ని బట్టి నేను ఎప్పుడు డిమాండ్ చేస్తున్నా అంటే ఈ 3 రాష్ట్రాల్లో మీరు రాజీనామా చేయండి, చేసి మళ్ళీ ఎన్నికలకు పోండి. నువ్వు ఒక వ్యవస్థ మీద నమ్మకం ఉండాలి, అపనమ్మకం ఉండాలి. కానీ గెలిచినప్పుడు నమ్మకం, గెలవనప్పుడు అపనమ్మకం. మూడోది, ఆయన మన అసెంబ్లీలో నువ్వు అడగలే కానీ నేను చెప్తున్నా, ఇది వేసేయి బెటర్ ఉంటుంది. 3 ప్రశ్నలు వేసాడు. బోఫర్స్ మీకు గుర్తుంది కదా, బోఫర్స్ చాలా బోఫర్స్తోనే కదా కాంగ్రెస్ పతనం అయింది. ఇప్పుడు బోఫర్స్ లాగా అయిపోయాడు రాహుల్ గాంధీ. ఎందుకంటే బోఫర్స్ స్పెషాలిటీ, గన్ స్పెషాలిటీ ఏంటంటే షూట్ అండ్ స్కూట్, అంటే షూట్ చేస్తుంది, పారిపోతుంది అన్నమాట. ఓ 3 కిలోమీటర్లు దూరం పారిపోతుంది. అట్లనే ఈయన ప్రశ్నిస్తాడు, పారిపోతాడు. ప్రశ్నిస్తాడు, లోక్సభలో ప్రశ్నలు చెప్తాడు, ఆన్సర్ చెప్పాలి కదా, వినాలి కదా, దాన్ని మళ్ళీ కౌంటర్ వేయాలి కదా. ఈరోజు ఓట్ చోరీ అన్నాడు. మా అమిత్ షా గారు ఏం చెప్పాడు? ఫస్ట్ మీ ముత్తాత దగ్గర నుంచి మొదలు పెడదాం. 28 ఓట్లు వచ్చిన సర్దార్ పటేల్ పిఎం చేయకుండా 2 ఓట్లు వచ్చిన నెహ్రూని పిఎం చేశారు. అది రియల్ ఓట్ చోరీ, అది వాస్తవం కదా, ఆన్ రికార్డు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఇద్దరి మధ్య పోటీ పడ్డప్పుడు అందరూ టీపీసీసీ ప్రెసిడెంట్లు ఓట్లు వేస్తే 25 మీద సర్దార్ వల్లభాయ్ పటేల్కి వస్తే 2 వచ్చినాయి. అప్పుడు గాంధీ మధ్యలో అడ్డుపడి ఆయన విత్డ్రా చేయించాడు. నెంబర్ 2, రాయ్బరేలీలో నువ్వు ఓటు చోరీ చేసి మీ నానమ్మ గెలిచిందని కోర్టు తీర్పిచ్చింది. ఏమంటే నువ్వు ఎమర్జెన్సీ చేసిన, అది ఓటు చోరీ. మూడోది, మీ అమ్మ సోనియా గాంధీ భారతదేశం సిటిజన్షిప్ తీసుకోకముందుకే ఓటేసింది.
ఇప్పుడు ఢిల్లీలో కోర్టులో కేసు నడుస్తుంది, అది ఓట్ చేయరు. ఈ రాహుల్ గాంధీ స్పెషాలిటీ ఏంటంటే గాలికి పోయే కంపెనీ తెచ్చి తలిగించుకోవటం రాహుల్ గాంధీ స్పెషాలిటీ. అనవసరంగా టాపిక్ పట్టుకుంటారా? ఇక దాన్ని బట్టి లేస్తాయి కదా. ఇంకోటి ఏమంటాడు, 45 రోజుల తర్వాత సీసీ ఫోటోలో ఎట్లా తీస్తాను, అది రాజ్యాంగబద్ధమైనటువంటి నిబంధన. దేశంలో ఎన్ని పోలింగ్ బూతులు ఉందో చెప్పు? వేలలో లక్షలు. 11 లక్షలు. అసెంబ్లీ 2 కలిపితే ఎంత అయితే 22 లక్షలు. 22 లక్షల ఇదేమన్నా యూట్యూబ్లో సినిమాలా? థాయిలాండ్ సినిమాలు కాదు కదా వేసుకొని వీక్షించడానికి. ఎవరైతే కంప్లైంట్ చేస్తారో 45 డేస్ తర్వాత లోపల కంప్లైంట్ చేసిన వాళ్ళు తీసి భద్రపరుస్తారు. మిగతాది ఉపయోగం లేదు కదా, బికాస్ ఆఫ్టర్ 45 డేస్ దాని వ్యాలిడిటీ లేదు. అందుకొరకు అది చట్టబద్ధంగా అది తీస్తారు. అందుకొరకు రాహుల్ గాంధీ బోఫర్స్ గన్ లాంటోడు, షూట్ చేస్తాడు, ప్రశ్నిస్తాడు, పారిపోతాడు. ఇంతవరకు మరి ఆయన ఈసీఐలో కంప్లీట్ చేయలేదు, కోర్టులో దాఖలు చేయలేదు. కేవలం భారతదేశ రాజ్యాంగ విధానాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో భ్రష్టు పట్టించడానికి చేసే ప్రయత్నం ఇది. చాలా భారతదేశానికి ప్రమాదకరమైనటువంటి తీవ్రవాది కంటే అతిపెద్ద తీవ్రవాది రాహుల్ గాంధీ అని నా అభిప్రాయం. కోర్టుకు వెళ్తే నిలబడే అవకాశం ఉంటుంది సార్? కోర్టుకు వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు అంతిమంగా ఏముంది, ఏదన్నా డిస్ప్యూట్ అయినప్పుడు ఏమో కోర్టుకు వెళ్తారు కదా. ఇది అన్న రోడ్ చోరీ అన్నారు, కోర్టులో వేయాలి, పలానా దగ్గర అయింది, పలానా దగ్గర అయింది, పలానా. సెకండ్, ఈ ఇర్రెగ్యులేటర్స్ ఉన్నాయనే కదా ఎస్ఐఆర్ చేసేది. ఈరోజు మన బీహార్లో దాదాపు 60 లక్షల ఓట్లు తొలగించారు. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఓటు ఉంది, గతంలో నేను ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉండే, అక్కడ ఓటు ఉండే, తర్వాత ఇంకో దగ్గరికి వచ్చాను, అక్కడ ఓటు మారింది. అన్ఫార్చునేట్లీ తొలగించకుంటే రెండిట్లో ఉంటుంది. ఓకే, అట్లా లక్షలాది మంది ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్లో అందరు అంటారుగా 50% ఓటు అయిందని, చాలామందికి తెలియదు. ఇక్కడ ఉండేటోళ్ళు టెంపరీ జాబ్ కొరకో, రియల్ ఎస్టేట్ కొరకో, లేకుంటే సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. వచ్చినప్పుడు ఇక్కడ నమోదు చేసుకుంటారు, పోయినాక అది అట్లనే ఉంటుంది. చూడటానికి నెంబర్ కనిపిస్తుంది, అక్కడ మనిషి ఉండడు. దాని కొరకే ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అండ్ ఎస్ఐఆర్ ఇప్పటి వరకు భారతదేశంలో నాకు తెలిసి 15-20 సార్లు జరిగితే అన్నిసార్లు చేసింది కాంగ్రెసే కదా. అది ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది. ఎందుకంటే సమస్యల మీద బేసికల్ నాకు అర్థమైంది ఏంటంటే రాహుల్ గాంధీ 2 అన్నీ ఉండాలి. ఐదర్ ఈ ప్రాబ్లం అన్నీ ఉండాలి, లేకుంటే విదేశీ శక్తుల కింద కీలుబొమ్మ అన్న ఉండాలి. నా ఉద్దేశం చాలా డేంజరస్, ఏదైనా డేంజరస్. సార్ ఇక బీఆర్ఎస్ విషయానికి వద్దాం. బీఆర్ఎస్ పార్టీ విధానంపై బీజేపీ వైఖరి ఏంటి? ఎందుకంటే రెండు కూడా ఒకటే అనేటు ప్రతిపక్షాలు, కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలకుండా ఉండాలంటే, కాంగ్రెస్ను ఓడించాలంటే ఈ రెండు పార్టీలు ఒక్కటవక తప్పదని కొంతమంది అంటున్నారు. ఏం చెప్తారు సార్? ఎవరిని ఓడించాలి? కాంగ్రెస్ను ఓడించాలంటే కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ ఓడించాలని ప్రత్యేకంగా ఉన్న రాజకీయ వ్యూహాలు పన్నాలా? నువ్వు చెప్పు సార్. కానీ ఓట్లు చీలిపోయే అవకాశం లేదు, ఓట్లు చీలిపోయే అవకాశం లేదు. నువ్వు మనసాక్షిగా చెప్పు, కాంగ్రెస్ను ఓడించటానికి ఏదన్నా రాజకీయ పార్టీ అవసరమా? అవసరం లేదు. ప్రజలు చాలు. ఎవరు ఓటు వేయించుకోవాలి దాని కొరకు కావాలి, కానీ కాంగ్రెస్ ఓడించడానికి అక్కర్లేదు. కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుంది వచ్చే ఎలక్షన్ తర్వాత. నామరూపాలు ఈవెన్ సింగిల్ డిజిట్కి కూడా పరిమితమైన మీరు ఆశ్చర్యపోనక్కర్లే. అంత దారుణంగా ఉంటుందా? ఇది మీరు చూడండి. ఇక అందరూ, నేను ఒక బీజేపీ లీడర్గా చెప్పట్లే, అస్తవక్రాన్ని ఉంటుంది. అంటే ప్రతి మనిషికి ఏదో ఒక పాజిటివ్ ఉంటుంది. ఈ దరిద్రం ఏంటంటే అన్నీ నెగిటివే. అన్ని సబ్జెక్టులో 0 మార్క్ తెచ్చుకున్న గవర్నమెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్. జాగృతి కవిత ప్రభావం ఎట్లా ఉండబోతుంది సార్? ఈ మధ్య జనం బాటని కార్యక్రమాలు చేస్తుంది, సొంత గతంలో ఉన్న బీఆర్ఎస్ పై, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వంపై సందర్భాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శలు చేస్తుంది. మీకున్న అంచనా, అవగాహన ఏంటి? డెఫినెట్లీ ఏంటంటే ఆమె చేసే ఆరోపణలు గతంలో మన అందరూ అనుభవించినాయి కదా. నేను కూడా సరే, నాకంటే కేసీఆర్ అంటే గౌరవం,
కానీ కేసీఆర్ అవలంబించిన పద్ధతి ఆయన ఉనికికే నష్టం జరిగింది కదా. అదే ఇప్పుడు కవిత ధృవీకరిస్తుంది. కవిత వాక్యాలు అవే ధృవీకరిస్తుంది. యాక్సెప్టెన్స్ ఉన్నట్టేనా ఆ మాటలో? మాటలు యాక్సెప్టెన్స్ కాదు. ఇప్పుడు గతంలో జరిగినటువంటి కొన్ని ఈ చాలామంది ఎమ్మెల్యేలు ఊళ్ళ మీద పడి దోచుకోవటం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం. అరే ఒక్కసారి అమ్మాయి 100 కోట్లకు మినిమం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి, నువ్వు చెప్పు సతీష్. అన్ని పార్టీల్లో దాదాపు అందరూ సంపాదించుకున్నారు సార్. అన్ని పార్టీలే లేరు. బీజేపీలో ఎవరు సంపాదించుకున్నారు? మరి నేను బీఆర్ఎస్లో ఉన్నాయని సంపాదించానా? కొంతమంది మీలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. అసలు 100-2 ఆఫ్టర్ ఆల్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి కూడా ఫామ్ హౌజులు 50 ఎకరాల ఫామ్ హౌస్, 100 ఎకరాల ఫామ్ హౌజులు. ఎంత విరక్తి పొందేటట్టు వ్యవహార శైలి అయింది. కానీ ఆమె కేసీఆర్ గారంటే కేసీఆర్కి ఒక స్టేటస్ ఉంది, సరే ఆయన భరిస్తారు. ప్రతి ఒక్కళ్ళు కేసీఆర్ లెవెల్లో అయిపోయారు. ఆమె ఇంపాక్ట్ ఏంటి సార్? మీరు చెప్పిన కొన్ని విషయాలు చెప్తుంది, కానీ అది ఆమెకు ప్లస్ అవుతుందా? రేపు రాజకీయ పార్టీ పెడితే ప్రజల అనుకూలంగా ఉంటుందా, లేకపోతే బీఆర్ఎస్కు నష్టం జరిగే అవకాశం ఉందా? రేపు ఒకటి ఏంటంటే తెలంగాణలో వచ్చిన తర్వాత మన దురదృష్టం ఏంటంటే ఇంతవరకు ప్రజాస్వామిక గవర్నమెంట్ ఫామ్ కాలే. రాష్ట్రం వచ్చినాక వీఆర్ 5 years డిక్టేటర్స్ని ఎన్నుకుంటున్నాం నా దృష్టిలో. ఈ మా ఫుట్బాల్ ఛాంపియన్ మా మేస్త్రి గారు కూడా అంతకంటే ఏం తక్కువ లేరు. మనకు ఒక్కసారి ప్రజాస్వామిక ముఖ్యమంత్రి అవసరం, అది బీజేపీతోనే సాధ్యం. లాస్ట్గా ఏం చెప్తారు సార్? తెలంగాణ రాష్ట్రంలో 3 పార్టీల మధ్య పోటీ నేపథ్యంలో నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఒకవేళ ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ఉండబోతుంది? భవిష్యత్తులో ప్రజల తీర్పు రాజకీయ పార్టీ ఒకటి చెప్పగలను సతీష్, కాంగ్రెస్ సీట్లో ఉండదు. రాష్ట్ర ఎవరి మధ్య పోటీ? కాంగ్రెస్ సీన్లో ఉండదు. పోటీ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంటుంది. కలిసి పోటీ చేయరు. కలిసి పోటీ నాకు తెలిసినంత వరకు, సరే నేను అధిష్టానం కాదు, నాకు తెలిసినంత వరకు కలిసి పోటీ అంటూ ఉండదు. అసలు బీజేపీయే మనం కాంగ్రెసే సీన్లో ఉండదంటే ఇంకా కలిసి పోటీ అంటారు ఏంటండి? ఇంకా మీరు కాంగ్రెస్ గురించి ఆలోచనలు ఉంటే మీరు రియల్ వరల్డ్లో లేరు. ఓకే, బీజేపీ లైన్లోకి ప్రజలు వెళ్ళిపోయారు అంటారు. ప్రజలు బీజేపీ లైన్లోకి వెళ్ళిపోయినారు, ఇక మేము వచ్చేది ఉంది. అది సాధ్యమవుతుంది సార్? తెలంగాణ బీజేపీ వరకు మాత్రం అధిష్టానం ఫోకస్ చేసిన, చెప్పిన, సమావేశాలు పెట్టిన, ఇంటర్నల్గా ఎన్ని రివ్యూలు చేసినా మాత్రం ఇక్కడ నేతలు మాత్రం ఈ గ్రూపు ఆ గ్రూపు ఈ గ్రూప్, మీరు మాత్రం ఏ గ్రూప్లో కనిపించట్లేదు. దాదాపు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్ లాగా తయారయ్యారు. చెప్పనా, బీజేపీ ఓటర్ బేస్డ్ క్యాడర్ బేస్డ్ పార్టీ, కానీ లీడర్లు కరెక్ట్ లేదు. లీడర్లు సెట్ కాకుంటే వాళ్ళే కనుమరుగవుతారు. దట్ సింపుల్. కానీ అధికారంలో అంటే మెజారిటీ లీడర్స్ కావాలి కదా సార్? నేను చెప్తున్నా కదా, లీడర్లే క్యాడర్ అవుతారు. ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు కొత్తగా. నిన్నటి వరకు పేరు తెలుసా మీకు? మంచి లీడర్ 5 సార్లు వరుస గెలుచుకుంటూ వస్తారు. నిన్నటి వరకు మీకు పేరు తెలుసా? తెలియదు. మోహన్ యాదవ్ గారు సీఎం, మీకు పేరు తెలుసా? లేదు. రేఖా గుప్తా పేరు మీకు తెలుసా? తక్కువ. ఇప్పుడు కాదు, సీఎం కాకముందు. మోహన్ శర్మ రాజస్థాన్ సీఎం, మీకు పేరు తెలుసా? కానీ అది అధికారంలోకి వచ్చింది సార్. ఇక్కడ అధికారంలోకి రావడానికి ఎట్లా? మరి అధికారం వచ్చే ముందర ఎవరన్నా లీడర్ పేరు తెలుసా ఢిల్లీలో? అదే కదా, అక్కడ ఎవరు లీడర్లు కనిపించలే కదా. క్యాడర్ మీదనే ఫోకస్ ఉంటుంది. లీడర్లు కూడా అవసరము, కానీ లీడర్లు కూడా సర్దుమణుగుతారు. ఇప్పుడు టికెట్లు ఎట్లా ఉంటుంది అంటే, సినిమా బాగా నడుస్తుంటే పోటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, సహజం కదా. ఓకే, అన్నీ సర్దుకుంటాయి అంటారు. అన్నీ సర్దుకుంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ మీ పార్టీకి. మీకు ఇది మొత్తంగా మాజీ ఎంపీ అలాగే తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరా నర్సేగౌడ్ గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.